నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రధాని మోదీ అంటే ఓ లీడర్ మాత్రమే కాదు, బ్రాండ్ కూడా. ఆయన 11 ఏళ్ల పాలనలో ఇది రుజువైంది. ప్రతిపక్ష నేతలు సైతం ప్రశంసించే విధంగా ఆయన నిర్ణయాలు ఉంటాయి. కానీ రాహుల్ వంటి నేతలు మాత్రం అందులో నెగిటివ్నే ఎక్కువగా చూస్తుంటారు. పక్క దేశం చెప్పిన మాటలను నమ్ముతూ మోదీని తప్పుగా చూపించాలని చూస్తోంది కాంగ్రెస్. దీనికి వెనుక కారణాలు ఏంటి? మోదీ గ్రాఫ్ను తగ్గించడమేనా? అసలు ఏం జరుగుతోంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రధాని నరేంద్ర మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కానీ అందులో కూడా తప్పులు వెతకడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకుంటున్నాయి. అక్కడితో ఆగారా అంటే అది లేదు. మన వ్యతిరేక దేశాలకు మద్దతు ఇస్తూ మాతృదేశంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారు. సీజ్ ఫైర్ తానే ఆపానన్న ట్రంప్ మాటలను నమ్మిన కాంగ్రెస్ నేతలు సీజ్ ఫైర్ లో ఎవరి జోక్యం లేదన్న ప్రధాని మోదీ మాటలను నమ్మలేదు. దీంతో దీనిపై చర్చ చేశారు. చివరకు పాకిస్తాన్ కూడా అమెరికా జోక్యం లేదని తెలిపిన తర్వాత శాంతించారు. అయినా ట్రంప్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తాజాగా JF-17 రాకెట్ల తయారీలో ఉపయోగించే ఇంజిన్ల విషయంలో అనుమానాలను ప్రచారం చేస్తోంది కాంగ్రెస్. అమెరికా పాకిస్తాన్ ఉపయోగించే ఇంజిన్లనే వాడుతున్నారని ప్రచారం చేస్తోంది. కనీసం వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఇది న్యూఢిల్లీలో దౌత్యపరమైన ప్రభావాన్ని ప్రశ్నిస్తూ చర్చలను రేకెత్తించింది. అయితే దగ్గరగా పరిశీలిస్తే ఇది భారతదేశ భద్రతా స్థితికి సంభావ్య ప్రయోజనాలను కలిగి ఉంది. రష్యా, పాకిస్తాన్ సంయుక్త చైనా పాక్ యుద్ధ జెట్లను మెరుగుపరచడానికి అప్గ్రేడ్ చేసిన RD-93MA యూనిట్లను సరఫరా చేస్తుందనే గుసగుసలు రాజకీయ రగడలను రేకెత్తించాయి. భారతదేశంలో కాంగ్రెస్ నేతలు దీనిని జాతీయ ప్రయోజనాలకు ఎదురుదెబ్బగా పేర్కొంటున్నారు. అయితే మాస్కో నుంచి వచ్చిన అధికారిక ప్రకటనలు ఇవన్నీ ఆధార రహితమైనవని, రెచ్చగొట్టేందుకే చేస్తున్నవని తోసిపుచ్చాయి. ముఖ్యంగా ఉన్నత స్థాయి సమావేశాల ముందు ఇలాంటి విషయాలు రావడం గమనార్హం. రష్యా ఇదే ఇంజిన్ ను పాకిస్తాన్ కు అందిస్తోందని, దానినే ఇప్పుడు భారత్ కు సరఫరా చేస్తోందని ప్రధాన ఆరోపణ. 20వ శతాబ్దం మధ్యకాల సోవియట్ బ్లూ ప్రింట్లకు తిరిగి వెళ్తోంది. ఇవి 1990ల చివరి నాటి సహకార ప్రయత్నాల ద్వారా సవరించబడ్డాయి. ఉద్భవిస్తున్న ఎయిర్ ఫోర్సులకు ఖర్చు తక్కువ. ప్రత్యామ్నాయంగా ప్రారంభించబడిన ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక మల్టీ రోల్ ఆపరేషన్లకు సామర్థ్యం కలిగిన తేలికపాటి ప్లాట్ఫామ్ సృష్టించడానికి నైపుణ్యాలను సమీకరించింది. ప్రారంభ ప్రోటోటైప్లు నిరూపితమైన రష్యన్ పవర్ ప్లాంట్లపై ఆధారపడ్డాయి. ఇది ఆవిష్కరణ కంటే విశ్వసనీయతపై ఆధారపడిన ఎంపిక. 2000 ప్రారంభంలో ఒక కీలకమైన త్రిపాక్షిక ఒప్పందం జరిగింది. రష్యా RD-93 ఇంజన్లను చైనాకు సరఫరా చేసింది. చైనా వాటిని పాకిస్తాన్ కు విక్రయించింది. ఈ విధానం కొనసాగుతోంది. తర్వాత MA వేరియంట్ వంటి అప్గ్రేడ్లు థర్స్ట్ నిర్వహణలో పనితీరు లోపాలను పరిష్కరిస్తున్నాయి. అయితే పరిమిత ఆపరేషనల్ జీవితకాలం, ఓవరాల్ హాల్ అవసరాల వంటి నిరంతర సమస్యలు ప్లాట్ఫామ్ తరాల పరిమితులను బయటపెడుతున్నాయి. ఇది ఆధునిక ఆకాశ యుద్ధంలో 3వ స్థాయి ఆస్తిగా స్థానం కల్పిస్తుంది. భారతదేశానికి తన స్వంత ఇన్వెంటరీలో ఇలాంటి వ్యవస్థలతో పరిచయం ఉన్నందున ఇది అంచనా వేయదగిన ప్రత్యర్థి సామర్థ్యాలకు అనువదిస్తోంది. ఇది అనుకూలమైన ప్రతి చర్యలను సాధ్యపరుస్తుంది. 1995లో పాకిస్తాన్ చైనాతో కలిసి తక్కువ ఖర్చుతో కూడిన యుద్ధ విమానం తయారీకి ప్రణాళిక రూపొందించింది. చైనాలోని చెంగ్డు కార్పొరేషన్ సోవియట్ MiG-21 ఆధారంగా JF-17 డిజైన్ రూపొందించింది. ఈ ప్రాజెక్టుకు రష్యన్ క్లిమోవ్ RD-93 టర్బో ఫ్యాన్ ఇంజిన్ ను ఎంపిక చేశారు. 1998లో రష్యా, చైనా, పాకిస్తాన్ త్రైపాక్షిక ఒప్పందం ప్రకారం రష్యా ఇంజన్లను చైనాకు అమ్ముకుంది. చైనా వాటిని పాకిస్తాన్ కు సరఫరా చేస్తోంది. JF-17లు ఆపరేషన్లోకి వచ్చాక ఇంజిన్ లోపాలు పదే బయటపడ్డాయి. MiG-29లు, JF-17లు రెండింటిలోనూ ఇలాంటి సమస్యలు ఉన్నాయని భారత్ స్వయంగా అనుభవించింది. RD-93కి బదులుగా చైనా W-13 ఇంజిన్ అభివృద్ధి చేసింది. కానీ అవసరమైన శక్తి అందించలేకపోయింది. తదుపరి దశలో అభివృద్ధి చేసిన RD-93MA ఇంజిన్ బ్లాక్ 3 మోడల్ కు తగిన పనితీరు చూపింది. రష్యా RD-93MAను పాకిస్తాన్ కు నేరుగా విక్రయించడం లేదు.
చైనాతో ఒప్పందం ప్రకారం చైనాకే సరఫరా చేస్తోంది. పాకిస్తాన్ ఈ ఇంజన్లను చైనా ద్వారా పొందుతోంది. ఇది 1990లలోనే రూపుదిద్దుకున్న సరఫరా విధానం. భారత్ ఇప్పటికే RD-33 ఇంజిన్ సాంకేతికతను స్వీకరించి దేశంలో తయారు చేసే స్థాయికి చేరుకుంది. దీంతో RD-93MA హీట్ సిగ్నేచర్ పనితీరు పరిమితులు పూర్తిగా మనకు తెలుసు. అస్త్ర BVR లాంటి స్వదేశీ క్షిపణి వ్యవస్థలు ఈ బలహీనతను సులభంగా ఉపయోగించుకోగలవు. అంతేకాదు భవిష్యత్తులో F-17 ఇంజిన్ ఓవర్ హాలింగ్ అవసరం భారత్లోని HAL ఫెసిలిటీల ద్వారా జరిగే అవకాశం ఉంది. ఈ ఇష్యూ రాజకీయ విమర్శలకు కారణమవుతున్నప్పటికీ రష్యా భారత్ రక్షణ సంబంధాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం తక్కువ. డిసెంబర్లో పుతిన్ భారత్ పర్యటన సందర్భంగా S-400, S-500 వ్యవస్థలు మరియు Su-57 ఫైటర్ జెట్ ఉత్పత్తి వంటి కీలక ఒప్పందాలు చర్చలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇంజిన్ సరఫరా వివాదాన్ని హైలైట్ చేయడంలో అంతర్జాతీయ రాజకీయాల్లో భాగమే అని తెలుస్తోంది. అయితే సొంత దేశాన్నే చెడుగా చూపించాలని చూస్తున్న కొంతమంది నాయకులు ఉన్నంత కాలం మోదీ మాత్రమే కాదు, కేంద్రం కూడా ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోక తప్పదు.